దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థనతో నేటి వర్తమానాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సర్వాధికారి, మా మంచి బోధకుడు అయిన మా ప్రభువా, మీరు మాట్లాడితే మా జీవితాలకు నెమ్మది, మీరు మాట్లాడితే మా జీవితాలకు ఆదరణ కలుగుతుంది గనక మీరు సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాలు చక్కపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మరొకసారి యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియపరుస్తూ, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశము లేక ఒక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే గిద్యోను. ఈ గిద్యోను అనబడిన వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అతడు ఎలాంటి వాడో, అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటో, పరిశుద్ధత ఏంటో అనే విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అందరూ కాస్త శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గిద్యోను అనబడిన వ్యక్తి ఎక్కడో దూరంగా వెలివేయబడిన వాడిగా, ఎవరు అంగీకరించబడిన వాడిగా, లేకపోతే ఇష్టం లేని వాడిగా, చూడండి మనం చూసినట్లయితే ఎక్కడికో పోయి జీవిస్తూ ఉన్నాడు. నాకెందుకులే అన్నట్టుగా ఏదో తన పని చేసుకుంటా, తన యొక్క వ్యవసాయం చేసుకుంటా, తను ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక రోజున ఇజ్రాయేలీలు ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే శత్రువుల చేతిలో బానిసలుగా చిక్కుకున్నారు. శత్రువులు యొక్క ఇజ్రాయేలీలను బానిసలుగా పట్టుకొని చిత్రహింసలు చేస్తున్నటువంటి క్రమంలో ఇజ్రాయేలీలందరూ కూడా దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవాది దేవుడు వారి ప్రార్థన ఆలకించి, గమనించండి, వారికంటూ ఒక న్యాయాధిపతి ఉండాలని, వారికంటూ ఒక నాయకుడు ఉండాలని, వారు నడిపించేవాడు, వాళ్ళకి మాదిరికరమైనటువంటి మాటలు చెప్పేవాడు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి గిద్యోనుని దేవుడు చూశాడు. గమనించండి, దేవుడు చూసి అతనిని ఎన్నుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ విషయాలు రాయబడ్డాయి. అయితే గమనించినట్లయితే గిద్యోనులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే గోధుమ గింజలు అతడు జల్లించేవాడు. ఒక వ్యవసాయదారుడు, ఒక వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమరిగా జీవించేవాడు కాదు, ఎవరి మీదనో ఆధారపడేవాడు కాదు. ఎక్కడి నుంచి ఏదో వస్తుంది, నేను బ్రతుకుదాం అన్నటువంటి ఆలోచన తనకు ఎంత మాత్రం లేదు. చక్కటి వ్యవసాయం చేసుకొని చక్కటి కుటుంబాన్ని పోషించుకొని జీవితాన్ని గడిపేవాడు గిద్యోను. అలా అయితే మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచనంలో రాయబడినది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సహజంగా భక్తులైన వారందరినీ దేవాతి దేవుడు ఏదో ఒక బిరుదుతో సంబోధిస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. అలాగని ఈ గిద్యోను అనబడిన వ్యక్తిని కూడా దేవాతి దేవుడు స్వయంగా పిలిచాడు, బలాఢ్యుడా అని పిలిచాడు. బలాఢ్యుడా అనేటువంటి గొప్ప బిరుదు ఇచ్చాడు. గమనించండి, ఎంత బలము, ఎంత ధైర్యము, ఎంత సాహసం కలిగిన వ్యక్తి అయితే దేవాతి దేవుడు ప్రియ దేవుని బిడ్డరా ఈ వ్యక్తిని బలాఢ్యుడని పిలవగలుగుతాడు. అవునండి, దేవుని యొక్క పనిలో బలాఢ్యుడే, దేవుని యొక్క సహాయం చేసే విషయంలో బలాఢ్యుడే, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో బలాఢ్యుడే, వ్యవసాయం చేసే విషయంలో బలాఢ్యుడే, ఏ విషయమునైనా శోధనైనా, బాధనైనా, లేకపోతే ఇబ్బందులైనా, ఇరుకులైనా, దేనినైనా గట్టిగా ఎదిరించగలిగినటువంటి బలాఢ్యుడిగా జీవిస్తున్నాడు ఈ గిద్యోను. అవును, అందుకనే అతనిని బలాఢ్యుడని దేవాతి దేవుడు ప్రియ దేవుని బిడ్డరా అతన్ని గుర్తించినట్టు, పిలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని గమనించినట్లయితే 14వ వచనంలో ప్రియ దేవుని బిడ్డరా, ఓ బలాఢ్యుడా, ఇజ్రాయేలును రక్షించు అని దేవాతి దేవుడు తన యొక్క చూడండి దూత ద్వారా కబురు పంపిస్తున్నట్టు చూస్తున్నాం. అంటే నమ్మకమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పనిని గమనించండి గిద్యోనికి అప్పచెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను త్వరగా వాక్యాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నా. ఎందుకంటే క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు
చెప్దామని ఒక్కొక్కటిని వివరించడానికి సమయం లేదు కనుక మీకు అవుట్లైన్గా గుర్తు చేసి ముందుకు వెళుతున్నాను. కాబట్టి ఈ యొక్క దేవాతి దేవుడు ఒక నమ్మకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పనిని గిద్యోనుకు అప్పచెప్పాడు. ఒక గిద్యోను ఇజ్రాయేలులు చెరసాలలో లేకపోతే చెరపట్టబడి బానిసలుగా బంధించబడి ఉన్నారు, వాళ్ళని రక్షించు అనేటువంటి భారమైనటువంటి పనిని గిద్యోనికి దేవుడు అప్పచెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి, దేవుడు నీవు కూడా గమనించండి, నమ్మకంగా ఉంటే నీకు కూడా దేవుడు పని అప్పచెప్తాడు, నీకు కూడా దేవుడు పని అప్పగిస్తాడు. నీవు నమ్మకస్తుడు అయితే, నువ్వు బాధ్యత కలిగిన వాడు అయితే. అలాగనే 4వ విషయాన్ని గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే తగ్గింపు కలిగిన వాడిగా తను చూస్తున్నాం. ఎంత బలాఢ్యుడైనప్పటికీ, ఎంత వ్యవసాయదారుడైనప్పటికీ, ఎంత కుటుంబాన్ని పోషించుకునేవాడైనప్పటికీ, సంఘం గురించి సమాజం గురించి నాకెందుకులే, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తానని పక్కకి వెళ్ళి ఎక్కడో జీవిస్తున్న వ్యక్తిని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, తగ్గింపు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. హెచ్చింపులకును గర్వానికి లేకపోతే నేను ఉందా స్థానంలో ఉన్నానని చెప్పుకోవడానికి గిద్యోను ఎంత మాత్రం సాహసించలేదండి, ఇష్టపడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే గిద్యోనులో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే తగ్గింపు కలిగిన వాడు. అంటున్నాను, నీకెంతున్నప్పటికీ, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ తగ్గింపు కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. అలాగనే 5వదిగా చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క గిద్యోనికి దేవుడు తోడై ఉన్నాడు. మనుషులు ఎవరు తోడై ఉండకపోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే తన ఆస్తి తనకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ గిద్యోనికి తోడు ఎవరున్నారు అంటే దేవుడు తోడున్నాడు. ప్రతి అడుగులో, ప్రతి వ్యవసాయంలో, ప్రతి ప్రార్థనలో, తన యొక్క విధి విధానంలో, కుటుంబ వ్యవస్థలో, అన్నిటిలో గిద్యోనికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నిజం. మరి నీకెవరున్నారు తోడుగా? నీవు చదువు ఉందని, జ్ఞానం ఉందని, తెలివి ఉందని, కులం ఉందని, మతం ఉందని ఎంతోమంది నీకున్నారని నీవు ఎరుబీగుతున్నావా? అయితే దేవుడు తోడు లేకపోతే నీవు సున్నా అన్న సంగతిని గుర్తించు. కానీ గిద్యోను ప్రియ దేవుని బిడ్డలారా దేవునిని తోడుగా పెట్టుకున్నాడు, దేవునిని తోడు కోరుకున్నాడు. దేవుడు తనతో కూడా ఉన్నాడు కనుక సాహస క్రియలు చేయగలుగుతున్నాడు కదా. అలాగనే మనం గమనించినట్లయితే గిద్యోనులో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే గిద్యోనును కోరుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే గిద్యోనుని పిలిచాడో, దేవుడు ఎప్పుడైతే గిద్యోనుని ఇజ్రాయేలును రక్షించడానికి న్యాయాధిపతిగా ఉండమని దేవుడు గిద్యోనుని పిలుస్తూ ఎన్నుకొని కోరుకుంటూ ఉన్నాడో, అప్పుడు తను ఏం చేశాడు తెలుసా? తన యొక్క పిలుపుని నిశ్చేత చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నన్నేనా పిలిచింది, దేవుడు నన్నేనా కోరుకుంది, దేవుడు నన్నేనా అంగీకరించింది, దేవుడు నాలో ఏం చేశాడు, దేవుడు నాలో ఏం మెచ్చాడు, నాలో ఏ నీతి ఉందని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తనను ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుని ప్రియ దేవుని బిడ్డలారా నిశ్చేత చేసుకుంటున్నట్టు మనము 6వ అధ్యాయం 17వ వచనంలో చూడవచ్చు. నిజం. ఈ రోజున సేవ చేస్తున్నటువంటి నీవు, నేను, మనందరం కూడా, లేకపోతే రక్షించబడిన మనందరం కూడా, దేవుని పనిలో సాగిపోతున్న మనందరం కూడా మన పిలుపును, మన పనిని, మన యొక్క విధి విధానాలను మనం నిశ్చయం చేసుకోవాలి, నిశ్చిత చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎట్లా ఉన్నామో, మనం చేస్తున్న పని ఇది మనదేనా, దానికి తగిన వాళ్ళమేనా, ఆ పనిలో నిలవగలిగిన వారమేనా, ఆ పనికి యోగ్యులమేనా అన్నటువంటి విధానంలో మనం నిలిచి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే గిద్యోనులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరైతే తనను పిలుస్తున్నాడో, ఎవరైతే తనను ఆ యొక్క ఇజ్రాయేల్ మీద నాయకుడిగా ఉండవాలని కోరుకుంటున్నాడో ఆయనే దేవుడు అన్న సంగతిని గుర్తించాడు. ఆయనే దేవుడు. 22వ వచనంలో ప్రియ దేవుని బిడ్డ 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనే దేవుడు, నన్ను ఎన్నుకున్నాడు, ఈ బలహీనుని ఎన్నుకున్నాడు, లేకపోతే ఈ జ్ఞానం లేని వాడిని ఎన్నుకున్నాడు. మనుషులెవరు నన్ను కోరుకోలేదు, మనుషులెవరు నన్ను ఎన్నుకోలేదు, మనుషులెవరు నన్ను చూడండి మెచ్చుకోలేదు, ఈ పనికి నన్ను ఎవరు గుర్తించలేదు, కానీ దేవుడే నన్ను కోరుకున్నాడు అన్న సంగతి ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే గిద్యోను గుర్తించాడు. మరి నీవు గుర్తించగలుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు గుర్తించగలుగుతున్నావా? లాస్ట్గా నేను వాక్యాన్ని ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఇన్ని కార్యాలు చేసి, దేవుడు ఇంతగా అతన్ని నడిపిస్తూ ఉంటే దేవుణ్ణి మర్చిపోలేదు. ఎక్కడో వ్యవసాయం చేసుకుని, ఎక్కడో
గోధుమ గింజలు జల్లించుకొని, జల్లెడబట్టుకొని, దంచుకొని, కుటుంబాన్ని పోషించుకొని, ఏ యోగ్యత లేని వ్యక్తిగా జీవిస్తున్న వ్యక్తిని దేవాతి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా చేస్తే ఆ కృతజ్ఞత భావంతో, ఆ కృతజ్ఞత కలిగినటువంటి ఆ మనస్సుతో ప్రియ దేవుని బిడ్డ ఏం చేశాడు అంటే దేవునికి బలిపీఠంలో కట్టి దేవుని ఆరాధన చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే నువ్వు కూడా ఎన్నో మేలు పొందావు, ఎన్నో ఆశీర్వాదాలు పొందావు, ఎంతగానో దీవించబడ్డావు, ఎంతగానో కనికరించబడ్డావు, రక్షించబడ్డావు, లేకపోతే కాపాడబడ్డావు. అనేకమైన సమస్యలు, శోధనల గుండా నువ్వు విడిపించబడి ఈ రోజున క్షేమకరంగా ఉన్నావు. అయితే బలిపీఠమును కట్టి దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నావా? పొందిన మేలు మర్చిపోతున్నావా? పొందిన ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నావా? నువ్వు దీవించబడేది, ఆ దీవెనను మర్చిపోతున్నావా? ఈ దీవెన ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు మర్చిపోతున్నావా? అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటి తెలుసా? నువ్వు మేలు పొందిన నీవు, దీవించబడిన నీవు, ఆశీర్వదించబడిన నీవు, రక్షించబడిన నీవు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే స్తుతి అనేటువంటి బలిపీఠాన్ని, కృతజ్ఞత అనేటువంటి బలిపీఠాన్ని, నమ్మకమైన బలిపీఠాన్ని, నీతి అనే బలిపీఠాన్ని, జ్ఞాపకం అనేటువంటి బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని ప్రభువును స్తుతించాలి. అలాగే నువ్వు స్తుతించినప్పుడే నీ జీవితం మేలుకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే నీవు జీవిస్తావని, కృతజ్ఞత కలిగి బ్రతుకుతావని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.